కీర్తనల గ్రంథం 4 అధ్యాయం 8 వచనాన్ని ఒకసారి చదువుదామండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. అవునండి. మనం ఒంటరిగా ఉన్న సమయంలో దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదండి. ఒక అపవాది శోధనకే కానివ్వండి, లేకపోతే శత్రువుల యొక్క శోధనకే కానివ్వండి, దేనికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని అనంటే మనం ఒంటరిగా ఉన్నా కూడా మనల్ని సురక్షితంగా నివసింపచేసేది ఎవరు అనంటే మన దేవుడైన యేసయ్య. కాబట్టి మనం నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు అని చెప్పేసి కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. ఎందుకని కీర్తనాకారుడు అలా సెలవిస్తున్నాడు అనంటే యెహోవాను ఆయన ఆశ్రయముగా చేసుకున్నాడు గాబట్టి యెహోవాతో చెప్తున్నటువంటి మాట నెమ్మదితో పండుకొని నేను నిద్రపోతాను అని.